రన్యా గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. డిఆర్ఐ అధికారుల నుండి కేసు వివరాల్ని సిబిఐ సేకరిస్తోంది. రన్యారావు వెనుక అంతర్జాతీయ సిండికేట్ ఉన్నట్టుగా భావిస్తున్నారు. రన్యారావు శరీరంపై పలు చోట్ల గాయాలున్నాయి. అయితే దుబాయ్కి వెళ్లడానికి చాలా కాలం ముందే ఈ గాయాలున్నట్టుగా రన్యారావు చెప్తోంది. డిఆర్ఐ అధికారులకు ఈ విషయాన్ని వెల్లడించింది రన్యారావు. తాను తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్టుగా కూడా వెల్లడించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. బంగారం స్మగ్లింగ్ కేసులో సిబిఐ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు జరిగిన కేసు విచారణ వివరాలను డిఆర్ఐ అధికారుల నుండి సిబిఐ సేకరించింది. 15 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ నటి రన్యారావు వెనుక అంతర్జాతీయ స్మగ్లింగ్ సిండికేట్ ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రన్యారావు ఒంటిపై తీవ్ర గాయాలుండడం సంచలనం రేపుతోంది. అయితే తనకు దుబాయ్కు వెళ్లడానికి ముందే గాయాలైనట్టు రన్యారావు విచారణలో వెల్లడించారు. ఎందుకు గాయాలైన విషయం మాత్రం వెల్లడించలేదు. అరెస్ట్ తరువాత తాను తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్టుగా కూడా చెప్పారు. నిద్ర రావడం లేదని కూడా చెప్పారు రన్యా. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లోనే ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ప్రణీత, సిబిఐ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కేసు ఎటువంటి టర్న్ తీసుకోబోతోంది? అలాగే రన్యారావు ఒంటి మీద ఉన్న గాయాలకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? అయితే రన్యారావు అరెస్ట్ తర్వాత చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అటు ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ మీద కూడా కొంత అనుమానం కలిగింది. అటు డిఆర్ఐ మొదట మార్చి 3వ తారీఖున రన్యారావుని అదుపులోకి తీసుకున్న తర్వాత ఎవ్రీ డే కూడా ఒక డెవలప్మెంట్ ఈ కేసులో చోటు చేసుకుంటూనే ఉంది. తాజాగా సిబిఐ ఈ కేసులో ఎంటర్ అయింది. అయితే సిబిఐ ఎంటర్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో 1 కాదు 2 కాదు, ఏకంగా 12 కోట్లకు సంబంధించినటువంటి విలువైన బంగారాన్ని ఆమె దుబాయ్ నుండి ఇక్కడికి తీసుకురావడం, అది కూడా మొదటిసారి కాదు. గతంలో 1 ఇయర్ వ్యవధిలోనే దాదాపు 30 సార్లకు పైగా ఆమె బెంగళూరు టు దుబాయ్ ట్రావెల్ చేసింది. సో వచ్చిన ప్రతిసారి కూడా గోల్డ్ని తీసుకొచ్చినట్టు అధికారుల దర్యాప్తులో బయటపడింది. కాబట్టి ఇన్నిసార్లు అంటే ఒక 20 to 30 టైమ్స్ ఒక ప్యాసింజర్ దుబాయ్ నుండి ఎయిర్పోర్ట్స్కి, ఇండియాలో ఉన్నటువంటి చాలా ఎయిర్పోర్ట్స్కి ఆమె ట్రావెల్ చేసింది. ముంబై కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇలా పలు ఎయిర్పోర్ట్ల నుండి ఆమె దుబాయ్కి వెళ్ళడం, దుబాయ్ నుండి తిరిగి వచ్చేటువంటి క్రమంలో ఇంత అమౌంట్స్ ఆఫ్ గోల్డ్ని తీసుకొస్తున్నా సరే ఎందుకు ఎయిర్పోర్ట్ అథారిటీస్ పట్టించుకోలేదన్నటువంటి క్వశ్చన్ కూడా ఇప్పుడు వ్యక్తమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ సిబిఐకి సంబంధించినటువంటి 2 టీమ్స్, ఒక టీం బెంగళూరు, అట్లాగే ఇంకో టీం ముంబైకి వెళ్ళారు. సో అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ సైతం వాళ్ళు వెరిఫై చేస్తారు. దీంతో పాటు బెంగళూరులో ఉన్నటువంటి డిఆర్ఐ అధికారులు రన్యారావుని కస్టడీకి తీసుకునేందుకు కూడా ప్రయత్నించారు. 3 డేస్ పాటు కస్టడీకి కోర్టు గ్రాంట్ చేసింది కాబట్టి ఆమెను కస్టడీకి తీసుకొని ప్రశ్నించేందుకు డిఆర్ఐ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఈరోజు వచ్చేటువంటి అప్డేట్ ప్రకారం ఆమె బాడీ మీద కొన్ని ఇంజురీస్ ఉన్నాయని చెప్పేసి డిఆర్ఐ అధికారులు కోర్టుకి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. అయితే ఆ గాయాలకు సంబంధించి ఇవి కొత్తగా ఉన్నటువంటి గాయాలు కాదు, గతంలోనే కొన్ని ఇయర్స్ క్రితం తనకి వచ్చేటువంటి గాయాలంటూ కూడా రన్యారావు చెప్పినట్లు కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్లో డిఆర్ఐ అధికారులు తెలిపారు. సో ఫర్దర్గా రన్యారావు వెనకాల ఎవరున్నారు అనేటువంటిది ఇప్పుడు సిబిఐ దర్యాప్తు చేయబోతుంది. దుబాయ్ నుండి ఆమె యథేచ్ఛగా ఇండియాకు వచ్చి ఇన్ని కోట్ల రూపాయల బంగారాన్ని తీసుకొస్తుందంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మాఫియాతో రన్యారావుకి సంబంధాలు ఉన్నటువంటి ఆరోపణ వినిపిస్తుంది. దానిపైన సిబిఐ దర్యాప్తు చేయబోతుంది. రైట్ ప్రణీత, సో చూసారుగా రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ క్రైమ్ కహానీలో రోజుకో ట్విస్ట్ తెర మీదకి వస్తుంది.